హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బల్లెట్. పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా మైత్రి మూవీస్ ఈ సినిమాని నిర్మించిన సంగతి కూడా తెలుసు. బట్ హిందీ వెర్షన్ లో ఈ సినిమాకు అనూహ్య ఆదరణ దక్కుతుంది. అందుకే ఈ సినిమాకు దాదాపు 700 నుంచి 800 కోట్ల కలెక్షన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్న సంగతే. ఇక మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య దూరం అయితే కాస్త పెరిగిపోతూ వస్తుంది. ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదు అనే విషయం మనందరికీ తెలుసు. బట్ సామాజిక మాధ్యమాల్లో ఈ రెండు కుటుంబాలకు చెందిన అభిమానులు నిత్యం కొట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ మినహా మెగా హీరోలెవరూ కూడా పుష్ప 2 పై స్పందించనే లేదు. ఇటువంటి తరుణంలో పుష్ప 2 విజయం సాధించినందుకు అల్లు అర్జున్ చిరంజీవి అభినందించారని, తాను బన్నీకి పెద్ద అభిమానిని అన్నట్లుగా వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. ఇక బన్నీకి స్వీట్ తినిపించే ఫోటోను వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో చిరంజీవి, శ్రీమతి సురేఖ కూడా ఉన్నారు. ఇక పుష్ప 2 ఘన విజయానికి బన్నీని అభినందిస్తున్నట్లుగా కూడా ఈ వార్తలైతే ట్రోల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజమైన వార్తలు కాదని తెలిసిపోయింది. కానీ పుష్ప 1 సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సమయంలో బన్నీని ఇంటికి పిలిపించి మరీ చిరంజీవి తీపి తినిపించి బాగా అభినందించారట. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారట. అయితే ఈ ఫోటో ఆ సమయంలోదన్నమాట. అయితే కొందరు పుష్ప 2 సందర్భంగా బన్నీని పిలిచి అభినందించారంటూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, శ్రీజ అండ్ సుస్మిత ఇలా ఎవరూ కూడా కుటుంబానికి చెందిన వారెవరూ స్పందించలేదు. అయితే పుష్ప విజయోత్సవ వేడుకల్లో బన్నీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడంతో పాటు మనస్ఫూర్తిగా తాను చెబుతున్నట్లుగా థ్యాంక్స్ బాబాయ్ అని కూడా అన్నారు. అలాగే ఇక నుంచైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవాలని, రెండు కుటుంబాలు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మరి దానికి మెగా కుటుంబానికి కానీ అల్లు అరవింద్ కుటుంబానికి కానీ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.